డ్రగ్స్ వాడేవారిని నేరస్తులుగా భావించాల్సిన అవసరం లేదని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పారు. ప్రగతి భవన్లో డ్రగ్స్ కేసు పురోగతిపై కేసీఆర్ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. డీజీపీతో సహా పోలీస్, ఎక్సైజ్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగాల ఉన్నతాధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఇప్పటి వరకు జరిగిన కేసు విచారణ, అరెస్టుల గురించి అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. డ్రగ్స్ అమ్మేవారు, రవాణా చేసేవారు, వ్యాపారం చేసేవారే నేరస్తులని సీఎం తెలిపారు. విచారణ ఎదుర్కొంటున్న సినీ ప్రముఖులందరినీ బాధితులుగానే చూడాలని చెప్పారు. విచారణ చిత్తశుద్ధితో నిర్వహించాలని, దోషులు ఎవరిని వదలొద్దని సీఎం ఆదేశించారు. డ్రగ్స్ వ్యాపారం చేసే వారిలో సినీ ప్రముఖులున్నా వారిని నేరస్తులుగానే చూడాలన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని, హైదరాబాద్ నగరాన్ని డ్రగ్స్ రహితంగా మార్చడానికి ప్రభుత్వం గట్టిగా ప్రయత్నిస్తోందని కేసీఆర్ తెలిపారు. ఇతర రాష్ట్రాల నుంచి, ఇతర దేశాల నుంచి హైదరాబాద్కి డ్రగ్స్ వస్తున్నాయని అధికారులు సీఎంకి తెలిపారు. ఇప్పటి వరకు డ్రగ్స్ వాడుతున్న 12 మంది సినీ ప్రముఖుల్ని గుర్తించి విచారణ జరుపుతున్నామని చెప్పారు. ఇద్దరు విదేశీయులతో సహా మొత్తం 22 మందిని అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. అరెస్ట్ అయిన వారిలో సినీ రంగానికి చెందిన వారు ఎవరూ లేరని కూడా అధికారులు చెబుతున్నారు. హైదరాబాద్లో డ్రగ్స్ వాడకాన్ని పూర్తిగా నిరోధించాలని, ఇందులో ఎలాంటి అనుమానాలకు ఆస్కారం కల్పించవద్దని ఆదేశించారు. సినీ ప్రముఖులు నిందితులు కాదు అని డ్రగ్స్ను తరిమికొట్టాలని కేసీఆర్ అధికారులకు సూచనలు ఇచ్చారు. కేసీఆర్ అధికారుల భేటీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రాకేష్ అందిస్తారు. రాకేష్, డ్రగ్స్ లింక్ బయటపడ్డప్పటి నుంచి నిన్నటి విచారణ వరకు పూర్తిగా అప్ టు డేట్ అంతా కూడా నివేదిక రూపంలో ముఖ్యమంత్రికి నివేదించారు పోలీసు ఉన్నతాధికారులు. పోలీసు అధికారులతో పాటు సిట్ కి సంబంధించినటువంటి బృందం కూడా ముఖ్యమంత్రితో భేటీ అయింది. పూర్తి వివరాలు అధ్యయనం చేసిన తర్వాత ఆ క్రోడీకరించినటువంటి నివేదికను సిఎస్ తన సమక్షంలో ముఖ్యమంత్రికి అందజేశారు. ముఖ్యమంత్రి అన్ని వివరాలు చూసిన తర్వాత ఎక్కడైతే భారతదేశంలో ఎక్కువగా డ్రగ్స్ వాడుతున్నటువంటి నగరాలు ఉన్నాయో ఆ నగరాల్లో తెలంగాణ కానీ హైదరాబాద్ కానీ లేదు. ఇది కేవలం స్టార్టింగ్ స్టేజ్ లో మాత్రమే ఉంది. ప్రాథమిక దశలోనే దీన్ని నివారించినట్లయితే డ్రగ్స్ మహమ్మారి ఇంకా వ్యాపించే అవకాశం లేకుండా ఉండేందుకే కఠిన చర్యలు చేపడుతున్నామంటూ ముఖ్యమంత్రి చెప్పడం జరిగింది. అదేవిధంగా ఇప్పటివరకు నమోదైనటువంటి కేసులు, ఇప్పుడు ఇచ్చినటువంటి వివరాలు, ఏదైతే మొదటి రోజు నుంచి ఇప్పటివరకు జరిగినటువంటి విచారణలో సెలబ్రిటీస్ చెప్పినటువంటి, నిందితులు చెప్పినటువంటి వివరాలు అవుతున్నా వాటిని అన్నింటిని కూడా తెలుస్తున్నారు. ఇంకెవరెవరికి లింక్స్ ఉన్నాయి. అదేవిధంగా విదేశాలకు సంబంధించినటువంటి కొంతమందిని కూడా డ్రగ్స్ రాకెట్లు అరెస్ట్ చేయడం జరిగింది. వారి వివరాలను కేంద్ర ప్రభుత్వానికి కూడా అందజేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. కేసు పురోగతిలో భాగంగా ఇంటర్నేషనల్ డ్రగ్ రాకెట్ నుండి పూర్తిగా హైదరాబాద్ కి లింక్స్ కట్ చేయాలంటే, ఆ నిందితులందరినీ శిక్షించాలంటే ఖచ్చితంగా కూడా వీటిని కేంద్ర ప్రభుత్వం సహకారం తీసుకోవాల్సి ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం సహకారం తీసుకోవడంలో భాగంగా కేంద్ర ప్రభుత్వ ఏజెన్సీలకు కూడా ఈ వివరాలను అందించాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలోనే పూర్తి స్థాయి కేసును స్టడీ చేయడం జరిగింది. అదేవిధంగా ప్రతిపక్షాల నుంచి, అదేవిధంగా సినీ పరిశ్రమ నుంచి కొంతమంది ప్రముఖులు చెప్తున్నట్లుగా సినీ రంగాన్ని తెలంగాణ ప్రభుత్వం టార్గెట్ చేయలేదు. ఎవరైతే డ్రగ్స్ వాడుతున్నట్లుగా ఆరోపణలు ఎదుర్కొంటున్నారో, విచారణకు నోటీసులు అందుతున్నారో వాళ్ళందరూ కూడా నేరస్తులు అని చెప్పేసి ఇప్పటివరకు ఎలాంటి ప్రకటన కూడా చేయలేదు. ఒకవేళ డ్రగ్స్ వాడుతున్న వాళ్ళు ఎవరైనా దొరికినట్టయితే వాళ్ళని బాధితులుగానే పరిగణించాల్సి ఉంటుంది. ఇక ఎవరైనా సెలబ్రిటీస్ అయినా మిగతా వ్యక్తులైనా డ్రగ్స్ వాడుతూ సరఫరా చేసినట్లయితే ఖచ్చితంగా వారిని నిందితులుగా ప్రకటిస్తాం, వారిని శిక్షిస్తామంటూ ముఖ్యమంత్రి చెప్పడం జరిగింది. అనేక కల్తీలకు సంబంధించినటువంటి ఒక సమీక్ష నిర్వహించినప్పుడు కల్తీల విషయంలో చాలా కఠినంగా వ్యవహరించాలని చెప్పినప్పుడు ఆ కల్తీల వ్యవహారంలో భాగంగానే ఈ డ్రగ్స్ కి సంబంధించినటువంటి లింక్స్ బయటపడినాయని చెప్పేసి చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఇప్పుడున్నటువంటి బృందానికి కూడా క్లియర్ గా కొన్ని ఆదేశాలు ఇచ్చారు. ఆదేశాల ప్రకారమే సిట్ బృందం ఇప్పుడు విచారించినటువంటి వ్యక్తులందరినీ కూడా దాదాపుగా బాధితులుగానే పరిగణిస్తారు. అదేవిధంగా కొంతమంది సరఫరా చేసినట్లు ఎవరైతే ఆధారాలు దొరకాయో క్లియర్ గా ఆధారాలు ఉంటేనే వాళ్ళపైన కేసులు నమోదు చేయాల్సిందిగా కూడా చెప్పినట్టు అవుతుంది. అదేవిధంగా మరొక వైపు సెన్సిటివ్ అంశంగా ఉన్నటువంటి ఏదైతే స్కూల్స్, కాలేజెస్ సంబంధించినటువంటి అంశం ఉందో ఆ స్కూల్స్, కాలేజీల విషయంలో ఆచితూచి స్పందించాలి. ఎందుకంటే ఇప్పటికే చాలా మంది తల్లిదండ్రులు ఒక రకమైనటువంటి భయాందోళనలు నెలకొన్నాయి. అదేవిధంగా హైదరాబాద్ ఇమేజ్ కి సంబంధించినటువంటి అంశం కాబట్టి ఆ విషయంలో ఎలాంటి ఇబ్బంది కలగకుండా వ్యవహరించాలంటూ
సిట్ బృందానికి అదేవిధంగా అధికారులకు కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. రైట్ రాకేష్, సినీ ప్రముఖులు అంతా బాధితులుగానే నిందితులు కాదు అనే సెన్స్ని కేసీఆర్ చేసిన మీట్లో మనకు అర్థమవుతోంది. సినిమా ఇండస్ట్రీకి దీనివల్ల వచ్చిన ఇబ్బంది ఏమీ లేదు, ఎవరిని టార్గెట్ చేయలేదు అన్న సెన్స్ని బయటకు పంపించారు. సో డ్రగ్స్ వాడుతున్నప్పటికీ కూడా వాళ్ళని బాధితులుగానే చూడాలి, కానీ వాళ్ళు నేరస్తులు కాదు, నిందితులు కాదు అన్న భావన ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ సమీక్షలో అధికారులతో మాట్లాడినప్పుడు వచ్చిన ఒక ఎసెన్స్గా మనకు అర్థమవుతోంది. దీన్ని బట్టి ఇండస్ట్రీకి ఇదొక గుడ్ న్యూస్గానే భావించాలి.